హాయ్ అండి, ఈరోజు వీడియోలో పాతకాలంలో చుక్క నూనె లేకుండా పల్లీ చట్నీ ఎలా ప్రిపేర్ చేసేవారు చేసి చూపిస్తున్నాను. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో 1/2 కప్పు పల్లీల్ని మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో 5-6 పచ్చిమిర్చీలు, ఇందులోనే పచ్చి టమోటా ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఇందులోనే కాడలతో సహా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకుతో పాటు కొద్దిగా అంటే చాలా తక్కువ క్వాంటిటీలో చింతపండుని యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా పల్లీ చట్నీ ప్రిపేర్ చేసేటప్పుడు పచ్చి టమోటాలు యూజ్ చేయండి. మనకి పల్లీ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా రోలింగ్ బాయిల్ అయిన తర్వాత మనము చల్లార్చుకొని పొట్టు తీసుకున్న పల్లీలతో పాటు రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే మనం ఉడికించుకున్న వీటినన్నిటి కూడా బాగా చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్లో వాటర్ లేకుండా వీటిని యాడ్ చేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత వాటర్ని కూడా యాడ్ చేసుకొని మనము ఏ కన్సిస్టెన్సీలో కావాలో ఆ కన్సిస్టెన్సీలో అడ్జస్ట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ పల్లీ చట్నీ ఎలా ఉందో తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి.